నమస్తే పొలిటికల్ వ్యాస్ కు స్వాగతం. అనేకమైనటువంటి జానపద గేయాలు పాడినటువంటి మిట్టపల్లి బాలు మనతో ఉన్నారు. బాలు గారు నమస్తే అండి. తల్లి నా వెలిశాల అంటే ఈ మధ్యన బాగా పేరు వచ్చిన పాట అదేనేమో. అంతకంటే ముందు ఎప్పుడు అసలు ప్రారంభమైంది? 2006 నుంచి సాంగ్స్ పాడుతూనే ఉంటా సార్. నింగి వైపు తొంగి చూసేవో రైతన్న, నీ కన్నీళ్లతో నేల గొంతు తడిసెమన్నా. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక బార్డర్కు పంపావు, అరచేత పెంచావు, ఆయుధాన్నిచ్చావు, సరిహద్దు సేవల్లో సాగి పొమ్మన్నావు. శత్రువులకే నాడు తల వంశ కన్నావు, కన్నందుకు తల వంపునే కన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. ప్రస్తుతం ఎమ్మెల్యే మన హుజూరాబాద్ కౌశిక్ రెడ్డి తనకు మా ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ. పార్టీలతో సంబంధం లేదు. నేను 2013లోనే స్పీకర్ అని నేను ఫోన్ చేస్తే పోనా సార్, ఫోన్ చేసి నాకు సరే మూడు వాళ్ళు ఫోన్ చేస్తే నేను పోతా. మిట్టపల్లి అన్నది ఇంకా వేరే ఉంటుంది. ఆయనకు కోపం వస్తుంది కానీ ఆ ప్రేమ అట్లే ఉందా లేదా మిట్టపల్లికి పేరు వచ్చినాక? నమస్తే పొలిటికల్ వ్యాస్ కు స్వాగతం. మనతో పాటు ప్రముఖ గాయకుడు తల్లి నా వెలిశాల అంటూ ఈ మధ్యన బాగా పాపులర్ అయినటువంటి సాంగ్ ఆ బృందంలో సభ్యుడిగా ఉండి అనేకమైనటువంటి పల్లె పాటలు, జానపద పాటలు, అట్లనే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పార్టీల పాటలు, వ్యక్తుల పాటలు, ఇట్లా అనేకమైనటువంటి జానపద గేయాలు పాడినటువంటి మిట్టపల్లి బాలు మనతో ఉన్నారు. ఈ చైతన్యం ఎట్లా వచ్చింది, పాటలు ఎందుకు పాడారు, రాజకీయ నాయకులకు ఎందుకు పాడాల్సి వచ్చింది, పాటల్లో ఎందుకు లీనమయ్యారు, ఇవన్నీ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాలు గారు నమస్తే అండి. తల్లి నా వెలిశాల. అవును సార్. అంటే ఈ మధ్యన బాగా పేరు వచ్చిన పాట అదేనేమో. అదే సార్ ఆ సాంగే తల్లి నా వెలిశాల. తల్లి నా వెలిశాల. అంతకంటే ముందు ఎప్పుడు అసలు ప్రారంభమైంది? అంతకన్నా ముందు 2006 సార్. 2006 నుంచి సాంగ్స్ నేను పాడుతూనే ఉంటా సార్. అప్పటి నుంచి 2006 నుంచి. 2006 నుంచి మొట్టమొదట స్టేజ్ మీదనా లేకపోతే రికార్డింగ్లో మీరు పాడిన పాట ఏది గుర్తుందా మీకు? 2006లో స్టేజ్ మీద పాడిన పాట అంటే, నింగి వైపు తొంగి చూసేవో రైతన్నా, నీ కన్నీళ్లతో నేల గొంతు తడిసెమన్నా. కూలీ లేక కుములుతున్నవో కూలన్నా, నీ ఇల్లునేమో కరువాన తడిసెమన్నా. మేఘాలు రాంగ సెలుకలోకి పరుగున పోతే, సినుకు వడక సెలుక మీద పడి ఏడ్చావా. భూమాత ఒళ్ళు గాయాలై పలుగుత ఉంటే, నీ గుండె విండి రక్తం నీరుగా పోసావా. రైతే రాజన్న మాటకర్థం మారనున్నదో, రైతే రాజన్న మాటకర్థం మారనున్నదో. నింగి వైపు తొంగి చూసేవో రైతన్నా, నీ కన్నీళ్లతో నేల గొంతు తడిసెమన్నా. కట్ట మీద కూలీలా నడకలేవిరా, కట్ట కింద కంచెలోని పశువులేవిరా. మంచె కాడ కావలుండే రోజులేవిరా, పగతాళ్ళ కవ్వ తెచ్చే ఆ బువ్వ ఏదిరా. గడ్డ మీద సద్ది తినే రోజులు దూరమవునేమోరా, గడ్డ మీద సద్ది తినే రోజులు దూరమవునేమోరా. నింగి వైపు తొంగి చూసేవో రైతన్నా, నీ కన్నీళ్లతో నేల గొంతు తడిసెమన్నా. ఓకే, రైతు పాటతో మొదలుపెట్టినందుకు ఫస్ట్ 2006లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి సార్ అప్పుడు పాడే సార్. అప్పటి పరిస్థితి 2006లో ఉన్నటువంటి పరిస్థితులకు అద్దం పడుతున్నది. తర్వాత మీరు ఈ ఎర్ర జెండాల అజువులకి అయితే పోలే కదా? పోలే సార్. అంతే, నక్సలైట్స్, అండర్ గ్రౌండ్ అట్లాంటి సంబంధం లేదు, పాటతో మాత్రమే మీ అనుబంధం. అవును సార్, పోలే, పాటతో మాత్రమే అనుబంధం. తెలంగాణ ఉద్యమాలలో కూడా పాటలు పాడిరా? పాడలేదు సార్.
2006లో 2006 నుంచి సార్ 2014 13 నుంచి కవిత కథ ప్రోగ్రామ్స్ పద్మావతి కళా బృందం ఉండే ఒకటి జమ్మికుంట. ఓకే. ఇప్పుడు పుష్ప సినిమాలో పాడిన చెల్లె మౌనిక యాదవ్, ఓకే, ఆ చెల్లె, నేను, పద్మావతి, మా ఫ్రెండ్ డప్పు సీనాని ఖమ్మం, మనకు బ్యాచ్ ఉంది సార్ అంతా. ఓకే. అప్పటి నుంచి వెళ్ళి చెన్నై రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే సార్ వేములవాడ, ఆ సార్ చేసినాం. కవిత ప్రోగ్రామ్స్ పోయేది రెగ్యులర్గా, జాగృతి అప్పుడు చేసినాం. హరిశన్న తోడుగా సిద్దిపేటల ధర్నాల అప్పుడు చేసినాం సార్, సందర్భంలో చేసినాం దేవుని సంలో అప్పుడు చేసాం. ఓకే. మీ నేటివ్ ఎక్కడ, ఎట్లా పాటల వైపు వచ్చి మీరు పుట్టి పెరిగినంత ఎక్కడ సార్? మాది జయశంకర్ జిల్లా సార్, భూపాలపల్లి. ఓకే. టేకుమట్ల మండలం సార్, వెల్లంపల్లి. అక్కడే పుట్టి పెరిగింది. అవును సార్. అంతకుముందు సార్ మాది వరంగల్ జిల్లా చిట్యాల మండల్, కానీ ఇప్పుడు భూపాలపల్లి జయశంకర్ జిల్లా టేకుమట్ల మండల్ వెల్లంపల్లి సార్. ఓకే సార్. విలేజ్ వెల్లంపల్లి. అవును సార్. మారింది, మండలం మారింది, జిల్లా మారింది. అవును సార్. ఉండడం అక్కడే, చదువుకోవడం సార్ నేను 10th వరకు చదివినా సార్. 10th వరకు చదివినా. ఊర్లోనే అంటే నాది ఇయర్ ఫస్ట్ వావిలాల, వెలంపల్లి, కుందనపల్లి, చిట్యాల, వావిలాల సార్. 4 విలేజ్లు మారినా సార్. ఓకే. ఇంకా తర్వాత చదువుకోలేదు. ఇంటర్ నుంచి సాంగ్స్ జమ్మికుంటలో ఉన్నప్పటి నుంచి వెళ్ళి కాలేజీలలో వాడేది సార్. ఓకే. చిన్నగా వాడేది. మా ఊర్లో కూడా దసరాకు ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ ఉంటాయి మా ఊళ్ళో, చేస్తారన్నమాట. అప్పటి నుంచి చిన్నగా మెల్లమెల్ల సాంగ్స్ పాడు నేర్చుకున్నా సార్ అప్పటి నుంచి. ఓకే. చిన్నప్పటి నుంచి స్టేజ్లో ఎక్కే అలవాటు ఉంది పాటలకు? ఉంది సార్. స్కూల్ టైం నుంచే మొదలైంది పాటల మీద ఇంట్రెస్ట్. సో పాటల మీద ఇంట్రెస్ట్ తోటి పాఠాలు చెప్పలేదు, పాటలు నేర్చుకోలేదు. ఇక నేను చదువుని పక్కకే పెట్టిన అంతే, పాటల కోసం పాఠాలు వదిలేసారు. అవును సార్, వదిలేసారు. చదువుని పక్క పెట్టినా తెలంగాణ ఉద్యమంలో ప్రోగ్రామ్ చూసినా కానీ మనకు ఉద్యోగం రాలేదు సార్. ఎందుకు? తెలంగాణ సాంస్కృతిక అది సారథి అది ఉన్నాయి కదా. తెలంగాణ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళకు కరెక్ట్ అయిన కళాకారులకు ఉద్యోగాలు రాలే. మీరు పనిచేయలేదా రసమై బాలకృష్ణ గారితో? వాళ్ళ చేసినాం కానీ మాకు రాలేదు సార్. ఆ ప్రభుత్వం వల్ల మాకు నష్టమే జరిగింది. ఈ ప్రభుత్వం వల్ల మాకు కంపల్సరీ ఖచ్చితంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓకే. అంటే మరి అప్పుడు చాలామందికి తెలంగాణ కళాకారులకు ఇచ్చారు కదా ఉద్యోగాలు. ఇచ్చారు కానీ మా జిల్లా సైడ్, వరంగల్ సైడ్ కొంచెం మోసం జరిగింది. నిజమైన కళాకారులు లేరా మొత్తం? ఉన్నారు సార్. ఎట్లా సార్? ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు కదా కొన్ని. అవును సార్. తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత అందులో అందరూ నిజమైన కళాకారులు కాదా? నిజమైన కళాకారులు అంటే నిజంగా చెప్పాలంటే కరెక్ట్ కళాకారులు తక్కువ మంది ఉన్నారు. అంతే అట్టోళ్ళే వచ్చిరల్లా. మరి ఈ మధ్యన బాగా ఫేమస్ అయిపోతున్నారు. ఏదైనా ఒక ప్రైవేట్ సాంగ్ పెట్టి, ఏదైనా ఒక ఫోక్ సాంగ్, జానపదాలు పెట్టేసుకొని. మీరు అట్లా ఏమైనా ట్రూప్ పెట్టే ప్రయత్నం చేసిరా? నేను సంధ్య పాట అని ఒకటి మా మేకల భరత్ అని ఉంటాడు అన్న, హసన్పత్తి స్టూడియో. ఓకే. ఆర్డిన్యూస్ ఛానల్లో అన్న నన్ను ఫస్ట్ పాడిపించింది ఫోక్ సాంగ్. రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దు గుమ్మా, రాను రాలేనయ్యో రమేషా నీ వెంట రాలేనయ్యా, దొండ పండు పెదవులా నా మనసు లాగేనే సంధ్య నిన్ను చూస్తే మనసు నిలవనంటున్నదే, చాలు మాటలింక చాలు ప్రేమలోనే ముంచెయ్యకు నన్ను, రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దు గుమ్మా. ఈ పాటతో కూడా నాకు చాలా అవకాశాలు వచ్చింది సార్. ఓకే. మనం సపరేట్గా ఒక ట్రూప్ అట్లా పెట్టుకోండి. ఈ మధ్యన ఏమన్నా ఒక్క యూట్యూబ్లో ఏదొక్క పాట చూసినా అందరూ మిలియన్స్ అన్ని వ్యూస్లో బాగా ఫేమస్ అయిపోతున్నారు కదా. అట్లా ఎందుకు ఆ దిశగా అడగలేదు? అంటే నాకు పాట అంటే బాగా ఇష్టం కానీ నేను చేయలేదు సార్ అసలు. చేస్తా ఇప్పుడు నెక్స్ట్ అదే వెలిశాల పాట చేసిన తర్వాత. ఎట్లా వెలిశాల పాట ఎట్లా అవకాశం వచ్చింది? ఆ పాట వెలిశాల పాట అంటే నేను సురేంద్ర అన్న పాటలు, నాకు అన్న రాసిన పాటలలో అన్ని పాటలు నేను పాడతాను నోటికే నాకు. ఓకే. సురేంద్ర గారితో మీకు ముందే పరిచయం? అవును, మా బ్రదరే. ఓకే. అంటే సొంతం కాదు కానీ సొంతం లెక్కన ఉంటుంది. ఓకే. ఓకే. అంటే మీకు మొదట పాట అవకాశం వచ్చింది మిట్టపల్లి సురేందర్ ద్వారా. ఓకే. ఏం పాటలు పాడారు మిట్టపల్లి సురేందర్వి మీరు? అప్పుడు సార్ అమ్మ పాట పాడినా. ఎప్పుడు?
2006 రీసెంట్గా వచ్చింది కదా అమ్మ పాట. అది కాదు సార్, నేను వాడింది 2006లో వాడినా సార్. అప్పుడు సీడీలు ఉండే, క్యాసెట్లు ఉండే. ఓకే. ఆ టైంలో అప్పుడు 2006లో డిసెంబర్ 13 తారీఖే వాడినా సార్ వేములవాడ స్టూడియోలో. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగా ఈ నేల పైన విడిచావులే. చేతులనే ఊయలగా చేసి ఊపుతూ ఊపిరితో జోల పాట పాడిన అమ్మా, ఇంకా నీ ఒడి వీడని నన్ను ఈ లోకాన ఒంటరి చేసావే. అమ్మ చిరుగాలిలాగా మము తాకవే, ఉదయాన బాల సూర్యునిలా దీవించవే. అమ్మ చిరుగాలిలాగా మము తాకవే, ఉదయాన బాల సూర్యునిలా దీవించవే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. ఓకే, ఫస్ట్ పాట ఇది. ఫస్ట్ పాట అమ్మ అంటే మిట్టపల్లి సుందర్ గారు ఈ మధ్యన అమ్మ పాటతో కూడా బాగా ఉంది. దీనికంటే ముందే అమ్మ పాట ఒకటి ఉంది, ఇది ఫస్ట్ పాట ఇది. రాసింది మిట్టపల్లి అవునా సురేందర్, పాడింది మీరప్పుడు ఇదే పాట. అవును సార్. ఈ దీంట్లో వెలిశాల పాటలు ఎంతమంది పాడారు కలిసి ఆ పాట? సార్ అలా 6 మంది. అసలు అది వెలిశాల పాట ఎట్లా మొదలైంది? వెలిశాల పాట ఊరు కోసం రాసింది, వెలిశాల కోసం రాసింది. అది ఏ టైంలో రాసింది? ఈ మధ్యలో రాసింది కాదు కదా? రాసి 2004లో రాసింది సార్. ఓకే, అప్పుడు రాసింది పాట. మొన్న రికార్డ్ చేసిండు, అంతకంటే 2023లో రికార్డ్ చేసిండు. 2004లో రాసింది, అంటే 20 ఏళ్ళ తర్వాత. అవును సార్. అవును, చాలామంది దాన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్. అవును సార్, అది అద్భుతమైన పాట, విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. ఆ పాట ఛాన్స్ మాకు అద్భుతంగా ఇచ్చిన అందరికీ. ఓకే, ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ రిలీజ్ చేసిన వీడియోలో ఒక 5-6 మంది కలిసి 10 మంది ఉన్నారు కదా, అంటే మీరు ఉన్నారు ఆ వీడియోలో? అవునా సార్, నేను కూడా వాడినా ఆ వీడియోలో. ఓకే, వెలిచాల మరి సొంతూరు వెలిచాల కాదు కానీ వెలిచాల పైన ఎందుకు రాసిరు? ఈ సురేందర్ అన్నప్పుడు అటువైపే ఉండే. ఓకే, చిట్యాల అని ఉండే మాకు మండల్, చిట్యాల అటు వెలిశాల. ఆ ఊరుకు అటు అలా ఆ ఊరుకును అన్న వాళ్ళ అమ్మమ్మ ఊరు ఉంటాడు సార్. ఓకే, ద్వారకపేట అన్నట్టే అటు సైడ్ ఎక్కువ ఉండేది అన్నమాట. ఓకే, నాకు తెలిసి నేను చిన్నప్పుడు అట్లా. అవును సార్. మీరు అయితే అందులో పాట పాడారు. పాడినా సరే, ఇక వెలిచాల ఎట్లా బాగా ఫేమస్ అయింది కాబట్టి ఒక్కసారి వెలిచాల పాట పాడితే అసలు స్టార్ట్ చేయాల్సింది దాంతో, కానీ రైతుతో స్టార్ట్ చేసిన. ఓకే, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేల. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు. ఉయ్యాల రూపావు, చెంపాల రూపావు, ఉద్యమాల ఉగ్గు బువ్వలు పెట్టావు. ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక బార్డర్కు పంపావు. అరచేత పెంచావు, ఆయుధాన్నిచ్చావు, సరిహద్దు సేవల్లో సాగి పొమ్మన్నావు. శత్రువులకే నాడు తల వంచకన్నావు, కన్నందుకు తల వంపులే కన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. ఓకే, మొత్తానికి వెలిశాల నుంచి బార్డర్ కూడా జనాలు ఉన్నారు, సైనికులు కూడా ఉన్నారు వెలిశాల నుంచి. పాటింగ్ ఉంటుంది, ఇంకా 3 చరణాలు ఉంటాయి సార్. కానీ ఓకే, పూర్తిగా చాలా అసలు సోషల్ మీడియాలో విపరీతంగా మంచి అవకాశం వచ్చింది మాకు సురేంద్ర అన్న ఈ టీంకు. అవును అవును అవును, నువ్వు ఒక్కసారి కాదు దాన్ని రికార్డ్ చేసినప్పుడు రికార్డ్ చేసిన విషయం, మళ్ళీ పాట, మళ్ళీ తర్వాత దాని ప్రమోషన్ పాట, ప్రతిదీ జనంలోకి వెళ్ళిపోయింది, ప్రతిదీ జనంలోకి వెళ్ళిపోయింది. మరి ఇది కాకుండా ఫోక్ సాంగ్స్, పల్లె పాటలు, మళ్ళీ వాటికి ఛాన్సులు వస్తున్నాయా బయట ఇప్పుడు మీకు? అంటే మొన్న ఒక సాంగ్ వాడినా సార్, అది రికార్డ్ అయింది కానీ బయటికి రాలే. ఓకే, అవి ఫోక్ సాంగ్స్. అది ఫోక్ సాంగ్స్. ఈ మధ్యన బాగా ఫోక్ సాంగ్స్ బాగా ప్రయారిటీ పెరిగింది, ప్రజల్లో కూడా బాగా ఆదరణ కూడా ఎక్కువ వచ్చింది.
అవును సార్. గతంలో కంటే. నిజానికి 10 ఏళ్ల నుంచి ప్రతి ఇయర్ పెరుగుతుంది. అవును సార్. కానీ నేను సాంగ్స్ పాడినా సార్, ఫోక్ సాంగ్స్, కానీ కొన్ని రికార్డ్ అయ్యి ఆగిపోయినాయి. రికార్డ్ ఆగిపోయినాయి. అట్లట్ల పోయేదానా అందాల ముద్దు గుమ్మ రమణమ్మ, నా వంక చూడవెందే రమణమ్మ, ముద్దు మాటలాడవెందే, కూడుంటవాని మేము చేస్తీవి బాసలెన్నో రమణమ్మ, చేసిన బాసలు మరిసి రమణమ్మ, దూరంగా ఉంటవెందే. ఇది ఒక పాట ఉంటుంది. ఇంకొక పాట రాపని, అడగవే అందాల తిరుమల, నువ్వు అడిగితే ఏదైనా ఇస్తానమ్మో, అడగవే అందాల తిరుమల. ఇది మన రికార్డ్ అయింది సార్ ఈ పాట. ఓకే, పాట బయటికి రాలే కానీ ప్రోమో చేసినాం. మరి ఇవి ఫోక్ జానపదం ఆ జానర్లన్నీ వేరు. మళ్ళీ రాజకీయాలకు వచ్చేసరికి కొంచెం విచిత్రం ఉండదా? ఈ పాటలు పాడి మళ్ళీ వెంటనే ఒక రాజకీయ నాయకుడికి పాటలు పాడే సందర్భంలో మంచి అవకాశాలు వచ్చినాయి రాజకీయ నాయకులు? సార్ నేను స్పీకర్ మాది మా మసూనచారు. ఓకే, ఎమ్మెల్యే ఉన్నప్పుడే పాడినా భూపాలపల్లిలో. ఇంకెవరెవరు పాడారు మొత్తం రాజకీయ స్పీకర్ వాడినా? మళ్ళీ నేను ఎవరు వాడినా అంటే సార్ ప్రస్తుతం ఎమ్మెల్యే మన హుజురాబాద్ కౌశిక్ రెడ్డికి వాడినా. మన సత్యనారాయణ మా ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే వాడినా. గంట సత్యనారాయణరావు. సో పార్టీలతో సంబంధం లేదు? లేదు సార్, పార్టీలతో సంబంధం లేదు. అందరూ ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళకి పాటలు. నేను 2013లోనే స్పీకర్కి పాడినప్పుడు. ఓకే, మా పక్కూరు తమ్ముడు పాల మహేష్ అని తమ్ముడు రాసిన పాట. దానికి నిర్మాత కులిపాక రాజన్న ఉంటాడు మా పక్కూర్లో, మాజీ సర్పంచ్. పుడమి నిన్ను ముద్దాడి నీ అడుగులు మోసే ఉద్యమంలో నీ వెంట జనసంద్రం కదిలే, మీ పురిటి పల్లె మా కోసమే నీకు జన్మనిచ్చే, మా పల్లె సీమని రాకకు ఎదురు చూపు చూసే, మధుసూదనందని గెలుపుకు పల్లె పల్లె కదిలే, జై 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 జయశంకరు జిల్లా, ఇది సిరికొండ మదన్న కంచుకోట కిల్లా. అప్పుడు అంటే రాజకీయంలో ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు. అవును సార్, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మిగిలిన వాళ్ళ నుంచి రాలేదా మరి? ఎటు టీఆర్ఎస్ నుంచి, ఎటు కాంగ్రెస్ నుంచి, బీజేపీ, అందరి నుంచి వచ్చినాయి. అప్పుడు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఉన్నాడు సార్, మా జిల్లాకి వచ్చిండు. ఒక బహిరంగ సభ పెడితే సత్తన్న పిలిపించిండు మా ఎమ్మెల్యే. ఓకే, అప్పుడు కూడా అన్న కోసం, ముఖ్యమంత్రి సార్ కోసం కూడా పాటలు విన్నా. ఓకే, అప్పుడు తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువలేదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట ఇక ఆడదు సర్కారు సాట. ఈ పాటప్పుడు ముందున్నాడు, స్టేజ్ ముందున్నాడు అంటే అప్పుడేస్తాడు, స్టేజ్ వస్తాడు. మా అంతల్లో నేను సెకండ్ నుంచి దిగిన అంతే. అప్పుడు ఆ టైంలో ఎప్పటి నుంచి ఇప్పుడు కలవలేదు సార్ ఇప్పటి వరకు కూడా. ఓకే, కానీ మరి ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకుల నుంచి ఇక ఎలక్షన్స్ ఏదాకా ఏమి ఆఫర్స్ రావు కదా? ఇక సార్ రావు, కానీ మాకు ఉంటాయి, మాకు రికార్డింగ్స్ ఉంటాయి రెగ్యులర్గా ఉంటాయి. సరిపోతుంది అంటే వేరే ఎక్కువ రికార్డింగ్స్ ఎక్కడ వాడుతానంటే పాషా రికార్డింగ్ స్టూడియో ఉంటుంది, ఉన్నాయి చాలా మంచి చూడన్న పాషా అన్న అక్కడ వాడతా. హన్మకొండల కిట్టు స్టూడియో ఉంటుంది, మళ్ళీ మేకల భరత్ అన్న స్టూడియోలో వాడతా ఎక్కువ. ఓకే, ఇవి రెగ్యులర్ 3 స్టూడియోలలో ఈ స్టూడియోలోనే పనిచేస్తాను నేను ఎక్కువ పాడతా. మిట్టపల్లి గారికి ఇప్పుడు బాగా పెద్ద బృందం ఉంది, వాళ్ళు రెగ్యులర్గా పోతుంటారు. దాంట్లో ఇప్పుడు భాగస్వామి ఉన్నారా మీరు? ఉన్నా సార్, పిలిచినప్పుడు వెళ్తుంటారు? అవును సార్, ఉంటాయి, రికార్డింగ్ ఉంటే పోతాం. ఓకే, పేమెంట్స్ వస్తుంటాయి మంచి పేమెంట్స్ వస్తాయి? మిట్టపల్లి నుంచి కాదు, బయట నుంచి ఎక్కడైనా? బయట నుంచి వెళ్ళి మిట్టపల్లి అన్నది ఇంకా వేరే ఉంటుంది, మా బ్రదర్ ఇంకా వేరే ఉంటుంది అంతే. అంతే, ఇది వేరు ఆయనది వేరు. ఓకే, అప్పట్లో ఆ ప్రేమ అట్లే ఉందా లేదా మిట్టపల్లికి పేరు వచ్చినాక? లేదు, మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది సార్. 2009 నుంచి నేను చూస్తున్నాను సార్, ఎన్నతో ఉండబట్టి 2006 నుంచే ఉంటాను. ఆయనకు కోపం వస్తుంది కానీ కోపంలో మంచోడు ఫస్ట్, అంతే మంచోడు. మళ్ళీ భవిష్యత్తు ప్రణాళికలు, మీ ప్రాజెక్టులు ఏమున్నాయి ఇప్పుడు? నెక్స్ట్ సార్, నెక్స్ట్ అంటే అది మా ఎమ్మెల్యే పాట చేసేది ఉంది, చేసిన. రాస్తారా? ఓన్లీ పాటలు పాడమేనా సార్? నేను పాడతా అంతే, ఓన్లీ పాటలు పాడమే. రాసేటువంటి వాళ్ళు వేరే ఉంటారు. రాసేవాళ్ళంటే నేను మా మంచి రైటర్ ఉంటాడు పులికుత్తి రాజేంద్ర అని, పరకాల దగ్గర ఉంటాడు, అన్న రాస్తాడు. దాసారం నరేష్ అన్న రాస్తాడు. మా తమ్ముడు సత్తి ఉంటాడు, మంచి రైటరు. వీళ్ళే సార్ ఎక్కువ రాసేది నాకు. అంతే. భక్తి పాటలు ఏమన్నా పాడేలా? భక్తి పాటలు పాడలేదు సార్, పాడలేదు. అంటే అట్లాంటి అవకాశాలు రాలేదు. జానపదం, చైతన్యం, రాజకీయం.
రాజకీయ నాయకుల దగ్గర అంటే ఏ పాటలు పాడితే జనంలో అంటే మీరు పబ్లిక్లో పాడుతుంటారు కదా, రాజకీయ నాయకులు పాడినప్పుడు వస్తుంటుందా జోష్ నిజంగా? అంటే నేను ఇప్పుడు మన ఎమ్మెల్యే స్టేజ్ల మీద పాడేటప్పుడు సార్, స్టేజ్ల మీద మీరు వాడతారు కదా పొలిటికల్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలో మీరు పాట పాడారు, ఎమ్మెల్యే సభలో రేవంత్ రెడ్డి సార్ కోసం పాడలే, అప్పుడు వాడిని అంత కాంగ్రెస్ మీటింగ్లో మీరు పాట పాడారు, టీడీపీ అప్పుడు వాడిని, అదే టీడీపీలో వాడారు, అప్పుడు వాడిన ఏదో ఒక సభలో మాట్లాడు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది ఉంటుంది సార్ పాటలకు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంటే పాట పాడంటే ఉద్యమం అయిపోయిన సందర్భంలో అవును సార్ నిజంగా అట్లా జనాలు ఆగిపోతారా పాట పాడినప్పుడు? దానికి అయిపోతారు సార్, కళాకారులతో అవుతుంది అది. అదే కళాకారు లేకపోతే అంతమందిని అక్కడ ఆపడం కూడా కష్టం. నేను ఆడింది ఏంటంటే హుజురాబాదు మేలిని బంగారం పాడి కౌశికన్నా, హుజురాబాదు మట్టి మనుషుల భవితవు నీవన్నా, ప్రతి పల్లెకు తొలి పౌరుని సారథివే పాడి కౌశికన్నా, హుజురాబాదు మట్టి పరిమళపు మంచి మనిషి నీవే, దమ్మున్న లీడరన్నో అన్న పాడి కౌశికన్నా, దయగల్ల నేతరన్నో అన్న పాడి కౌశికన్నా, సొంత ఖర్చుతో చేసిన పనులు పల్లె జనుల ప్రగతికి సాక్ష్యాలు, పెద్ద కొడుకు అయ్యాడ బిడ్డలకు అందించినవు పుస్తే మట్టెలు, విద్యార్థుల బంగారు భవితకు కల్పించెను రాయన్నో వసతులు, అందమైన రహదారుల చుట్టూ నాటించెను రావేల మొక్కలు, హుజురాబాదు మేలిని బంగారం పాడి కౌశికన్నా, హుజురాబాదు మట్టి మనుషుల భవితవు నీవన్నా. కౌశిక్ రెడ్డి భవితతోటి ఈటల రాజేందర్ ఇబ్బంది పెట్టిరు అట్లా ఆ పాటతోటి. అవును సార్, ఈ పాట బాగా హిట్ అయిపోయింది సార్, నాకు కూడా మంచి పేరు వచ్చింది. ఈ పాట మా అన్నయ్య చెప్పించిండు, జనంలో ప్రభు అన్న అని జమ్ముకుంటాడు. జనంలోకి పోయినప్పుడు గుర్తుపడుతుంటారా అప్పాలన్న పాట పాడింది వాళ్ళు? అసలు పోలే సార్, అంతే పోలే అంతే. ఎలక్షన్స్ అప్పుడే పోయినా, మళ్ళీ మధ్యలో పోయినా సార్, కానీ అన్న హైదరాబాద్కి వచ్చిండు ఒకటేసారి పోయినా. వాళ్ళు కాదు కామన్ పబ్లిక్ ఇప్పుడు గుర్తుపడతారు సార్, ఇది పాట పాడింది ఈయన పాట పాడింది గుర్తుపడుతుంటారా? వీణవంక జమ్మికుంట హుజురాబాద్ ప్రాంతాలు అందరూ. మాది భూపాలపల్లి జిల్లా. అవును, ఈ పాట ఇది హుజురాబాద్ సంబంధించిన పాట. పోయినప్పుడు గుర్తుపడతారా జనం? గుర్తుపడతారు. మావాడే వాడిని మా తమ్ముడే వాడిని అని వాళ్ళకి అనుకుంటారు, ఇక ఉంటుంది, వస్తుంటారు, ఫోటోలు కూడా దిగుతుంటారు. దిగుతారు అంటే ఆ స్టేజ్ ఉన్నది ఇప్పుడు, ఉన్నది సార్, గుర్తింపు అంటే మన అంత పాట పాడినప్పుడు ఆ గుర్తింపు కూడా అవసరమే కదా. అవును సార్, జనంలో పలానా పాట పాడిన తెర వెనుక ఉండడం కాకుండా తెర ముందు కూడా ఉండేటువంటి ప్రయత్నం. సరే చూద్దాం మరి మీ భవిష్యత్తు ఎట్లుంటుంది ఏందనేది తర్వాత. థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు బాలు గారు. ఓకే, ఇది తల్లి నా వెలిచాలనేటువంటి పాట కాకుండా జానపదము తెలంగాణలో ఉండేటువంటి మట్టిపరమైనటువంటి పాటను ఊపిరిగా చేసుకొని అదే వృత్తిగా కొనసాగిస్తూ ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నటువంటి బాలు గారి స్వాగతం.